తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ గురూజీ అందిస్తూ ఉన్నారు కదా. అయితే ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ ఒకటి ఉంది, దానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే. అయితే గురుగారు, ప్రస్తుతం వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలోంచి ఒక ట్రెండింగ్ పాయింట్ విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే మన పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుగు రాష్ట్రమున పవనుడు వచ్చెను అని వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారట. రాజవారసత్వము నశించును అని చెప్పి ప్రజారాజ్యము వెలసిల్లును అని. అంటే తెలుగు రాష్ట్రమున పవనుడు వచ్చెను అని వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన ఆ పవనుడు మన ఈ పవన్ కళ్యాణ్ గారేనంటారా కదా. అందరూ అంటే అభిమానులు అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అతనికిది వృశ్చిక లగ్నం అవుతుంది కూడా. సో అతని జన్మజాతకంలో సూర్య భగవానుడు అంటే ఒక రాజకీయ సంబంధించినటువంటి విషయాల్ని, రాజ్యాన్ని, ఒక నేమ్ అండ్ ఫేమ్ని ఇచ్చేటువంటి కారకుడు సూర్య భగవానుడు. ఎవరి జన్మజాత చక్రంలో అయినా సూర్యుడు పాడేయాడు అనుకోండి, వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రాదు. కానీ ఈయనకి సూర్యుడు ఓన్ హౌస్లో ఉన్నాడు, 10th హౌస్లో. అందుకని ఫస్ట్ నుంచి కూడా నేమ్ అండ్ ఫేమ్ అట్లా కంటిన్యూ అవుతూ వస్తుంది. అంటే బ్యాడ్ నేమ్ రాకుండా ఆగుతూ వస్తుంటుంది, గమనించండి. అయితే ఈ సూర్యుడు ఎప్పుడైతే సింహరాశిలో ఉన్నాడో, అది కూడా వృశ్చిక లగ్నానికి, గురువు ఎప్పుడైతే సింహరాశి నుంచి దశమంలోని, లగ్నం నుంచి సప్తమంలో సంచరించేటప్పుడు, ఆ లగ్నం నుంచి సప్తమంలో ఉండే గురువు లగ్నాన్ని అండ్ రవి నుంచి 2వ స్థానాన్ని, లాభస్థానాన్ని ఎప్పుడైతే వీక్షించడం ప్రారంభమైందో, మనం 1 month బ్యాక్ ఒక వీడియోలో కూడా గురువు మారాడండి ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. అది కాకుండా ఆ రోజు నిమిత్తం పరంగా కూడా అతను నామినేషన్ వేసినప్పుడు ఒక ప్రపంచంలాగా వెళ్ళారు అందరూ. అంటే ఏదైనా ఒక ఇప్పుడు వీరబ్రహ్మం గారు చెప్పారు చూసారా, దానికి గ్రహాలు అందులో పర్టికులర్గా శుభగ్రహమైనటువంటి గురువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరి జాతక చక్రంలో అయినా చూడండి, గురువు రాశి మారాడు లేదా శని రాశి మారాడు, ఇమ్మీడియట్లీ మీకు చేంజెస్ కనిపిస్తాయి. మిగతా గ్రహాల సంబంధం లేదు. ఏది చిన్న చిన్న గ్రహాలు ఏవైతే చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, వీళ్ళకంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్ ఇస్ 2, సాటర్న్ అండ్ జూపిటర్. ఈ జూపిటర్ ఎప్పుడైతే మారాడో ఆ ఫలితం ఇచ్చింది. అయితే దీని యొక్క పూర్తి ఫలితం నెక్స్ట్ ఇంకా మీరు చూడబోతారు పాజిటివ్గా. పాజిటివ్గా చూడబోతారు అనేటువంటిది ఇది ఒక సంకేతం మనకి. కాబట్టి ఖచ్చితంగా అతనికి ఇప్పటికంటే ఇంకా ఫ్యూచర్ అనేటువంటిది ఇంకా బాగుంది అనేటువంటిది చూపిస్తుంది. పవనుడు సీఎం అయ్యే అవకాశాలు కూడా 100% డిప్యూటీ సీఎం అయితే ఇప్పుడు ఎట్లాగా అవుతున్నారు. ఓకే. నెక్స్ట్ ఇంకా అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి, అప్పుడు అతను పోటీ చేసేటువంటి గ్రహస్థితిలో అప్పుడుండే గ్రహాలను బట్టి ఇప్పటి నుంచి అయితే బలం అయితే కనిపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. స్టార్టింగ్ నుంచి తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి జర్నీ నిజంగా ప్రతి విషయంలో కూడా ఆయన ఎక్కడా కూడా లేజీనెస్ అన్నది చూపించలే. ఆయన నిజంగా కష్టపడుతూ వచ్చారు కదా గురూజీ. అంటే సినిమాలో తమ్ముడు సినిమాలో మామూలుగా సినిమాలు అంటే అంత డూప్స్ ఉంటాయి, కానీ ఆయన అంటే ఒరిజినల్గా సైకిల్, వెహికల్స్, టైర్లు నిజంగానే చేతులను పెట్టి తొక్కించుకున్న సిచ్యువేషన్స్ ముందు నుంచి కూడా ప్రతిదీ. ఆయన నిన్న మీటింగ్లో కూడా ఒక మాట అన్నారు, ఇన్ని సంవత్సరాల్లో నాకు విజయం ఎప్పుడూ రాలేదు, మొదటిసారి ఘన విజయం ఇచ్చారు అని. అంటే సినిమాల పరంగా చూసుకున్నా అంటే కష్టపడిన జాతకమే కదా తంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్లో ఒక 10 years బ్యాక్ ఎంటర్ అయ్యి రాజకీయాల్లోకి, మధ్యలో డిస్టర్బ్ అయినా పోయినా, ఎంత డిపాజిట్లు కోల్పోయినా కూడా కన్సిస్టెంట్గా కష్టపడడం అనేది ఒకటి ఉంటుంది చూసారా. అది మనం అతని లైఫ్లో జరిగినటువంటి స్పష్టంగా మన కళ్ళకు కనిపెడుతున్నటువంటి సంఘటన. ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళు అనుకోండి, అబ్బా రాలేదు ఎందుకు, అనవసరంగా ₹1,00,00,000 సుఖంగా ఉన్నటువంటి జీవితాల నుంచి నేను ఇందులోకి ఎందుకు వచ్చానని వెళ్ళిపోవచ్చు. ఆయనకు ఇది ఉంది. కానీ లేదు, నేను ఇక్కడే నిలబడతాను, ఇందులోనే కష్టపడతాను, ఇందులోనే నేను మళ్ళీ సెట్ అవుతాను అనేటువంటి దీంతో. ఇప్పుడు వేరే రాజకీయ నాయకులకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే అమ్మ, ఒకటి ఏదో గెలిచాం కదా అని పొగరుతో ఒక మాట మాట్లాడలేదు మొన్న. అని ఏమన్నాడంటే, జగన్ గారిని ఏదో కక్ష సాధింపులు ఇట్లాంటివి మేము చేయదలుచుకోలేదు, ప్రజలు మాకు ముఖ్యం అనేటువంటిది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే వాళ్ళు ఎన్నిసార్లు రకరకాల ఇవి చేస్తున్నా సరే, ఇతను మాత్రం మరీ ఎక్కువ రెచ్చిపోయినప్పుడు ఏదో 1-2 times
ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు, కానీ ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదో వస్తే అది మాట్లాడేటువంటి ఇది రాదు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ సన్. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా సూర్యుడు బాగున్నాడు అనుకోండి, ఒక డిగ్నిఫైడ్ నేచర్ని ఇస్తారు. అంటే డిగ్నిఫైడ్గా వెళ్తారు వాళ్ళు, చిల్లరగా వెళ్ళరు. అదే సూర్య భగవానుడు పాడయ్యాడు అనుకోండి, అప్పుడు చిల్లరగా అంటే అసలు మీకున్న హోదా ఏమిటి, మీరు ప్రవర్తిస్తున్నటువంటి ఇది ఏమిటన్నట్టుగా ఉంటుంది. ఆ రకంగా తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి అతనికి సూర్యుడి యొక్క బలం చాలా బ్రహ్మాండంగా ఉంది. అది కాకుండా ఈ సంవత్సరం మే నుంచి యాక్టివ్ అయింది. అది ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి యోగాన్ని అతను పొందుతారని చెప్పి ఆశిస్తున్నాము. అయితే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంతకు ముందు కూడా మనం ఒక వీడియో చేసాం గురువు గారు, ఆయన ఉంగరం పెట్టుకుని అంటే స్పిరిచువల్ గా ఎంత ఉంటారు అనేది అందరికీ అర్థమవుతుంది. దీన్ని బట్టి అంటే వాళ్ళ మదర్ శ్రీరామ అని చక్కగా రామకోటిని రాస్తూనే ఉన్నారు. సో అంటే ఫ్యామిలీ స్పిరిచువల్ గా ఉంటారు. ఆయన కూడా పర్సనల్ గా ఎంతో స్పిరిచువల్ గా ఉంటారు. మెడలో చూస్తే ఎర్రటి తాడుకి హనుమంతుడు లాకెట్ కదా, ఇవన్నీ కూడా అంటే ఆయన బలంగా నమ్మి వెళ్ళారు అనేది అర్థమవుతుంది కదా గురుగారు. ఇవన్నీ కూడా అంటే అవన్నీ కూడా ఇప్పుడు ఉంగరం పెట్టుకోవడం కానివ్వండి, మెడలో ఒక లాకెట్ వేసుకోవడం కానివ్వండి, స్పిరిచువాలిటీకి సంకేతాలు. నేను కాదనట్లేదు, స్పిరిచువాలిటీ సంబంధించి. బట్ యాక్చువల్గా వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అంటే ప్రతి మనిషిలోనే ఉండేటువంటి భగవత్ స్వరూపాన్ని చూడడం, ఎవరిని దూషించకుండా ఉండడం ఈజ్ మెయిన్ స్పిరిచువాలిటీ. ఆయన అది ఎక్కువగా పాటించాడంట. నేను అంటే ఇష్టం వచ్చినట్టుగా దూషించి మాట్లాడడం అనేది చాలా సింపుల్ విషయం అమ్మ. కానీ అవతల వ్యక్తిలో కూడా మనిషిని మనిషిగా చూడడం, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని కూడా నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు ఇట్లా చేసావు కదా, ఇప్పటి నుంచి చూడని చెప్పి అనొచ్చు. వేరే రాజకీయ నాయకులు అనుకోండి అంత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియా మొత్తంలోని ఫస్ట్ టైం అది రికార్డు, అన్ని స్థానాలు గెలవడం అనేటువంటిది రికార్డ్. అది ఫస్ట్ టైం రికార్డ్. 21కి 21 చోట్ల 21 ఎంపీ స్థానాలు 2 రావడం అనేది రికార్డ్. అంత రికార్డ్ ఇంకోళ్ళు గనక వచ్చుంటే ఎట్లా మాట్లాడేవారు, అసలు రెచ్చిపోయేవారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు అనేటువంటి ఆ సినిమాలో సామెతలాగా అది మనం నేర్చుకోవాలంటారు. అవునవును, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి. అయితే ఆయన అంటే గెలిచాము అన్న తెలిసిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టిన వెంటనే కూడా ఒక మాట అన్నారు, ఏదో అంటాము శత్రువుల్ని ఆ నిమిషం, అవి మైండ్ లో పెట్టుకుంటామని కాదు, దయచేసి ఎవరు కూడా వెళ్ళి ఎవరికి హాని చేయొద్దు అనేది ఒక మాట చెప్పారు. అక్కడ ఆయన నిబద్ధత బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అదేంటంటే అది తీసుకున్నది ఎట్లా అంటే, ఇప్పుడు ఇంట్లో 4 మనుషులు ఉంటారు, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నయ్య, మామయ్య, మాట అనుకుంటారు కానీ కక్షలు పెంచుకోరు కదా. నేను అదే పాయింట్లో తీసుకుంటున్నాను ఈ రాజకీయాలని. వాళ్ళు ఒక మాట ఉండొచ్చు, నేను ఒక మాట ఉండొచ్చు, కానీ అది ఎక్కడ కూడా కక్ష కాదు. ఎందుకంటే రాజకీయాల్లోకి రావడం కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవడానికి కాదు. ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి, దేశాన్ని బాగుపరచాలి, రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి కాన్సెప్టే కానీ ఇది నా మైండ్ సెట్ కాదు అనేటువంటి స్పష్టతను ఆయన ఇచ్చాడని చెప్పుకోవాలి. అలాగే పిఠాపురం ప్రజలందరికీ కూడా ఒకటి చెప్పారు, ఇది నా ఒక్కడి సక్సెస్ కాదు, 5 కోట్ల ప్రజల సక్సెస్, నేను ఇక్కడ గెలవడం అని చెప్పి కూడా చెప్పారు. అంటే ఆయన అంటే ముందు ఏమైతే చెప్పారో ఆ తర్వాత ప్రతి ఒక్క మాటల్లో ఆయన నిబద్ధత కూడా చాలా బాగా కనపడుతుంది. సో ఇదంతా కూడా ఓవరాల్గా కలగలిపి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే నిజాయితీ పరుడు ఒక రకంగా చెప్పాలంటే, అంతే అన్యాయంగా ఏదో చేసేయాలనేటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అయితే కాదు అసలు ఎటువంటి డౌట్ లేదు. బికాస్ ఆఫ్ చార్ట్ చూపిస్తుంది, చార్ట్ లో కూడా అదే జాతచక్రంలో ఈ వ్యక్తి ఏంటనేది తెలుస్తుందమ్మా. అవును, సో వెరీ క్లియర్, అది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, మైండ్ లో ఏం పెట్టుకోరు. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది కాలజ్ఞానంలో వీర బ్రహ్మం గారు కూడా మరి మన పవనుడి గురించి చెప్పారు, ఆయనే మన పవన్ కళ్యాణ్ గారు. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన గురూజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.